మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆధ్యాత్మికత విషయం నుంచి ఒక చిన్న మీరు మంచి నీతి కథలు చెప్తుంటారు, రకరకాల కథలు చెప్తుంటారు, చాలా నాలెడ్జ్ ఉంది ఆ విషయాలలో. ప్రేక్షకుల కోసం ఒక మంచి నీతి కథ చెప్పి మన ఇంటిలోకి వెళ్ళిపోదాం. ఒక మంచి నీతి కథ అంటే మనం కానీ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే మాత్రం 101% మనం ఎందుకు వాడిని ఆరాధిస్తున్నామో అతను ఫుల్ఫిల్ చేస్తాడు. ఓకే, ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండేను. అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పొలాల్లో ల్యాండ్ చేశాడు. పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది సాయంకాలం. అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ వెళ్ళాలి, యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి, చాలా పెద్ద బిరుదు ఇస్తున్నారన్నమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హిజ్ లైఫ్ అనేసి. బయటకు చూస్తూ దూరంగా ఒక విలేజ్ కనిపించింది, పరిగెట్టి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది. రిక్వెస్ట్ చేశాడు, నన్ను అహ్మదాబాద్ దాకా దింపుతావా అనేసి. అలాగే సార్ దింపుతా అన్నాడు. ఓల్డ్ అంబాసిడర్ కార్ వాళ్ళ వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అహ్మదాబాద్కి మధ్యన ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి. 5:30 కారు అయిపోయింది. అలాంటి టైంలో మొత్తం కారు మబ్బులన్నమాట, వర్షం, విపరీతమైన వర్షం ఆరంభమైపోయింది. ఆ కారు వాడు చెప్పాడు, సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్, ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు, మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని. ఇతని తాలూకు ఇరిటేషన్, ఈ వ్యక్తి తాలూకు ఇరిటేషన్ హైప్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా లైఫ్ రెస్ట్ అయిపోతుందా అనుకున్నాడు. బట్ ఏవైనా సరే నో ప్రాబ్లం, ఇక్కడే ఉండిపోవాలి అంటే ఒక చిన్న దీపం వినిపిస్తుంది, దూరంగా కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. చేస్తే ఒక లేడీ డోర్ ఓపెన్ చేసింది. చేస్తే చెప్పాడు, అమ్మా నేను నా చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను అది ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయ్యి పాడైపోయింది, అక్కడి నుంచి ఒక డొక్కు అంబాసిడర్ కారు తీసుకుని అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటే కారు మరి ముందుకు వెళ్దామని చెప్పాడు. నైట్ అయిపోయింది, మేము వెళ్ళాము, మీరేమనుకోకపోతే ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాం, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ప్లీజ్ అంటే ఓకే ఉండండి అనేసి చిన్న గది ఇచ్చింది. రాత్రి తినడానికి ఫుడ్ పెట్టింది, అన్నీ అయి పొద్దున్నేసరికి మొత్తం అంతా తెరిపించింది. బయలుదేరుతుంటే టీ తెచ్చిచ్చింది. టీ తాగుతూ ఈ వ్యక్తి అతను అన్నాడు, ఒక చిన్న విషయం అడగచ్చా అని. చెప్పండి ఏంటంటే, నిన్న నైట్ నుంచి చూస్తున్నానమ్మా, నువ్వు నోట్లో ఏదో మర్మరింగ్ ఏదో అలా చెప్తున్నావు, వాట్ ఈస్ దట్ అని అంటే ఆవిడ చెప్పింది, నాకు నారాయణ అంటే చాలా ఇష్టం అండి, అందుకోసం నా నోట్లో నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేసి ప్రే చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అడిగాడు. లోపల చిన్న కొట్టు ఉంది, దాంట్లో నాకు 10 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడంటే మా బాబు, వాడికి ఏదో బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలనేసి నా దగ్గర ఉన్న స్తోమతకి ఇక్కడున్న చుట్టుపక్కల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, బట్ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు. ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పింది, మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అని ఒక డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్తే వీడు బాగవుతాడు, నేను వెళ్ళలేను కాబట్టి నారాయణని ప్రే చేస్తున్నా, ఏదోలా హెల్ప్ చేయమని. ఇంకేం లేదండి అనేసరికి ఈ వ్యక్తి ఎవడైతే ఆవిడతో మాట్లాడుతున్నాడో అల్లా అని కూర్చుంటున్నాడు మోకాళ్ళ మీద. చెప్పాడు, నా పేరే అబ్దుల్ ఫరీద్ అమ్మా, నేనేమో యాక్చువల్లీ అహ్మదాబాద్ నాకు అవార్డు ఇస్తారని వెళ్తుండే నా ఓన్ ఫ్లైట్లో. అంటే ఈవిడ అబ్దుల్ ఫరీద్ దాకా వెళ్ళే స్తోమత ఇవాడికి లేదు కాబట్టి, ఆ నారాయణని నమ్మింది కాబట్టి ఆ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ని ఈవిడ దగ్గర తీసుకొని వచ్చాడు. ఇఫ్ యూ బిలీవ్ ఇట్స్ రియలీ వెరీ స్ట్రాంగ్. లేదు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కథల్లాగా చెప్తున్నావు అంటే దానికి చెప్పడానికి లేదు, ఎందుకంటే ఏదైనా స్ట్రాంగ్ స్టాంప్ పడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అలాంటి దానికే ఇలాంటి స్టోరీస్. అండ్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ మలేషియాలో ఉన్నాడు. అండ్ ఇంకో విషయం చెప్తాను, ఒక గుజరాతీ డాక్టరు బాంబేలో ఉండేవాడనమాట, అతని గురించి స్టోరీ మొత్తం పడింది. యాక్చువల్లీ హీఈస్ అన్ అథెయిస్ట్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే అతనికి నమ్మకం లేదు. అలాంటి డాక్టర్ ఏంట్రా అంటే వారం రోజులు ఇండియాలో ఉంటాడు, మిగతా 3 వారాలు బయట తిరుగుతుంటాడు. ఒక లేడీ అనుకోకుండా అతని దగ్గరికి వచ్చింది. ఆ లేడీకి ఒక 8 సంవత్సరాల కూతురు. ఆ కూతురు తీసుకొని వస్తే హీ ఈజ్ ఏ హార్ట్ సర్జన్, వెరీ ఫేమస్. అతని పేరు ఆనంద్ దేశాయి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చెక్ చేశాడు. చెక్ చేసి చెప్పడమ్మా, నీ కూతురికి హార్ట్లో హోల్ ఉంది, దానికి ఆపరేషన్ చెయ్యాలి, నువ్వు ఎస్ అనుకుంటే చేస్తావంటే చెప్పింది.
ఎంత అవుతుంది ఖర్చు అంటే అతను చెప్పాడు ఇంత అవుతుందంటే నా దగ్గర అంతే అండి, దానికి సగానికి సగం కూడా లేదండి అంటే, నీకు పర్లేదమ్మా, నువ్వు కానీ ఎస్ అన్నావు అంటే నువ్వెంత చేయగలవో చెయ్యి, బ్యాలెన్స్ నేను చూసుకుంటాను, కానీ ట్రీట్మెంట్ మాత్రం చేసి తీరాలి, ఎంత తొందరగా చేస్తే అంత. ఇంకో విషయం, ఆపరేషన్ చేసిన తర్వాత ఓన్లీ 10% ఛాన్స్, 90% నో ఛాన్స్, నీ కూతురు బతుకుతుంది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, నువ్వు ఆలోచించి రేపు రా అన్నాడు. ఆవిడంది నేను రేపటి దాకా ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను మీరు చేసేయండి ఆపరేషన్. ఎలాగో ఆపరేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు, లేకపోతే నాకు కూతురు బతకదు అంటున్నారు. అలాంటి మీరు ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందా బతకదా అన్నది కూడా చెప్పలేకపోతున్నారు. సో లెట్ us డూ ఇట్ అని ఆవిడ చెప్పింది. ఓకే అన్నాడు, అయిపోయింది. 3 days తర్వాత దానికి ఏవో ట్రీట్మెంట్ అవి చేశాడు. ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తే ఆ పాప పడుకొని ఉంది. పడుకున్నప్పుడు ఇక అది ఇది క్లీనింగ్ చేసే ముందు చెప్పిన అంకల్ ఒక చిన్న మాట, ఏంటి అంకల్ మీరు నా గుండెకాయకు వస్తారు కదా. అవునమ్మా, అయితే ఆ గుండెకాయలోని దేవుడు ఉంటాడు కదా, దేవుడిని నేను హలో అని చెప్పానని చెప్పమంది. అంటే ఇది ఒక చిన్న షాక్. అదేంటమ్మా దేవుడు ఉంటాడు అంటే, లేదు మా అమ్మ చెప్పింది ప్రతి మనిషి తాలూకా హృదయంలో దేవుడు ఉంటాడు అనేసి. అలాగ నాకు అనిపించిందండి హృదయంలో దేవుడు ఉంటాడని. మీరు చూస్తారు కదా హార్ట్ కట్ చేసినప్పుడు వాడిని నేను హలో అని చెప్పాను అనేసి. ఎక్కడో ఇతనికి ఒక చిన్న పిన్ కొట్టిందన్నమాట. ఎనీహౌ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయిన 15 minutesకే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ డిప్లీటింగ్. అన్నీ కింద పడిపోతున్నాయి, బీపీ పడిపోతున్నది, పడిపోతుంది, పల్స్ పడిపోతుంది, అన్నీ పడిపోతున్నాయి. అప్పుడు అనదర్ డాక్టర్స్ ఉంటారు కదా, సార్ ఏం చేద్దామంటే, సారీ ఇది వర్కౌట్ అవుతుంది మనకి, కొంచెం సేపు తర్వాత షీఈస్ గోయింగ్ టు కొలాప్స్ అన్నాడు. తన రూమ్లోకి వెళ్ళాడు. హీ స్టార్టెడ్ స్మోకింగ్. తను స్మోక్ చేస్తున్న ఒక 2-3 నిమిషాలు కూడా అవ్వలేదు, సీనియర్ నర్స్ పరిగెట్టుకుంటుంది, డాక్టర్ డాక్టర్ అన్నీ మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్, ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్ అంటే కమౌన్ అసలు ఛాన్స్ లేదు, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ టెలింగ్, ఛాన్సే లేదంటే లేదు పికింగ్ అప్ అన్నారు. అంటే ఆ సిగరెట్ అక్కడ వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే మళ్ళీ ఏవేవైతే సింక్ అయిపోతున్నాయి మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అప్. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాడు, ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. వాడి ఆపరేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో అప్పుడు ఎక్కడో కార్నర్లో తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచించాడు, హౌ అండ్ వై. ఎస్, అలాంటి డాక్టర్ ఎవడైతే అథెయిస్ట్ దేవుడు అంటే లేనిది పెట్టుకున్నాడో ఇవాళ రోజుల్లో ఇఫ్ నాట్ రాంగ్ ఆనంద్ దేశాయ్ అతని పేరు. అతను ఏ పని చేసినా ముందు రాధేకృష్ణ, వాళ్ళ కృష్ణుడే ఎక్కువ అనమాట, రాధేకృష్ణ అనేసి స్టార్ట్ చేస్తాడనమాట. అలాగా హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ, గాడ్ ఈజ్ ద ట్రావెల్ ఏజెంట్. హీ హాజ్ బుక్డ్ అవర్ రూట్స్, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని. హీ హాజ్ ఫిక్స్డ్ అవర్ స్టేషన్స్, హీ హాజ్ ఫిక్స్డ్ అవర్ డెస్టినేషన్స్. వై షుడ్ నాట్ వి బిలీవ్ హిమ్? దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేసి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. మనకున్నాడు అని సంగతి తెలుసు, లేకపోతే మనం పుట్టాం. మనకున్నాడు అని సంగతి తెలుసు, మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. ఈ జర్నీలో మనం ఎక్కడికి వెళ్తామో, ఎక్కడుంటామో, ఏమిటి చేస్తామో అనేది ముందు నుంచి తెలియదు. మీరు ఏదో ఊర్లో పుట్టుంటారు, ఇవాళ మీరు నేను కలుసుకొని ఐ డ్రీమ్ అన్న ఒక ప్రాజెక్ట్, ఒక ఛానల్ కోసం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. సో ఐఎమ్ సో లక్కీ మీలాంటి ఒక మహానుభావులతో కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడంటే ఇట్ ఈజ్ ఇన్ మై లైఫ్. 101% మీరు చేస్తున్న 178 ఇంటర్వ్యూస్లోని అనదర్ మేబీ 179 or 180 సత్యప్రకాష్ లాంటి ఒక ఆర్డినరీ పర్సన్తో చేయాలని మీ డెస్టినేషన్లో కూడా రాసేయింది, లేకపోతే ఇది కుదిరేది కాదు. యాక్చువల్లీ మీరే రిఫ్యూజ్ చేస్తారు సత్యప్రకాష్, నో హీ ఈజ్, బట్ ఇట్ ఈస్ దేర్. దట్ మీన్స్ మనం ఫ్లైట్లో వెళ్తాం. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ పైలట్ ఎవడో మనకు తెలియదు, కానీ ఫ్లైట్ ఎక్కగానే చక్కగా బెల్ట్లు వేసుకుంటాం, రిలాక్స్గా ఉంటాం. చెన్నైలో టేక్ ఆఫ్ అయింది, హైదరాబాద్ దిగా అమ్మ రిలాక్స్ అయిపోయింది. ట్రైన్ ఎక్కుతాం, ఆ ఇంజిన్లో డ్రైవర్ అవడం మనకు తెలియదు, బట్ హాయిగా మనం దుప్పటి కప్పుకుంటాం, పడుకుంటాం, మన స్టేషన్ దాకానే దిగిపోతాం. సో ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఫ్లైట్ ఎక్కడైనా కూలిపోవచ్చు, బట్ వీఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద పైలట్. సో వాడు ఎవడో తెలియని ఒక వ్యక్తి అవి డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడి మీద మనకు అంత నమ్మకం ఉంటే, ఈ దేవుడు అన్నవాడు మనకన్ని కొన్ని గత ఎన్నో సంవత్సరాలు పుట్టిన నుంచి మనం చూస్తున్నాం కదా, ఉన్నాడు అన్న దాన్ని ఎంతోమంది చెప్తున్నారు కదా. వై షుడ్ నాట్ వి బిలీవ్ ఇట్? వై షుడ్ నాట్ బిలీవ్ హిమ్? నమ్మండి. నమ్మితే మీకు దాంట్లో వచ్చింది బెనిఫిటే కానీ నష్టం లేదు. హ్యావ్ ఏ ఫెయిత్ ఆన్ గాడ్ బట్ నాట్ ఆన్ సూపర్స్టిషన్స్. చాలా డిఫరెన్స్ ఉంది రెండుకి. ఎస్